వ్యాపార రంగం మిళితమైన ఒక సమావేశం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 పార్టీలు కలిసి రాజకీయ కవాతు చేయడానికి సిద్ధమైన ఈ వేళ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మిళితమై ఎన్నికలకు వెళ్తున్న శుభ సందర్భంలో పొట్లూరు శ్రీనివాస్ గారు తమ వంతు బాధ్యతగా, తమ వంతు సామాజిక స్ఫూర్తిని నింపుకొని చంద్రబాబు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, మోడీ గారి కోసం వీళ్ళ ముగ్గురు ఒకటే నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం కోసం ఒక ప్రజా గీతాన్ని, దాని పేరు హోరెత్తిన ప్రజాగళమని ఒక గీతాన్ని సమకూర్చారు. కోనేరు ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఈ గీతం రూపొందించడం జరిగింది. దీన్ని ఆవిష్కరించడానికి పెద్దలు ఇక్కడ సమావేశమయ్యారు. మొట్టమొదటిగా మాగంటి మురళీమోహన్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, చైర్మన్ జయభూరి గ్రూప్ గారికి హృదయపూర్వక స్వాగతం సార్. టీడీ జనార్దన్ గారు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ వారికి కూడా హృదయపూర్వక స్వాగతం. పొట్లూరు శ్రీనివాస్ గారు, చైర్మన్ రుబిడియం గ్రూప్ ఆఫ్ కంపెనీస్, హృదయపూర్వక స్వాగతం. వారే ఈ పాటని సమకూర్చే ప్రయత్నం మొదలుపెట్టారు. వారు వ్యవస్థాపక అధ్యక్షులు, కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ కూడా. ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, జాతీయ అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ. బొల్లినేని సీనయ్య గారు, మేనేజింగ్ డైరెక్టర్, BSPL హైదరాబాద్ గారు, హృదయపూర్వక స్వాగతం సార్. సుబ్బు ఎం కోట గారు, చైర్మన్ ది బోస్టన్ గ్రూప్ USA, హృదయపూర్వక స్వాగతం సార్. పొట్లూరు దీపక్ కుమార్ గారు. సో వీరందరి సమక్షంలో ఇవాళ హోరెత్తిన ప్రజాగళం అనేటువంటి ఒక అద్భుతమైన గీతాన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి సిద్ధమైన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. మరికొద్ది క్షణాల్లో ఈ పాటని లైవ్ లాంచ్ చేయాల్సిందిగా టీడీ జనార్దన్ గారిని, వక్తలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మురళీమోహన్ గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అరాచకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైన, ప్రజాకంటకమైన పాలన జరుగుతుందో. ఒక్కసారి అవకాశం అని కోరి ప్రజల్ని నమ్మించి అనేక హామీలు ఇచ్చి అధికారానికి వచ్చి మోసం చేసిన వైనం. వీటన్నిటి వలన యువతలో అశాంతి వచ్చింది, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, పరిశ్రమలన్నీ కోల్పోవటం జరిగింది, దానివల్ల ఉపాధి కరువైంది. ఈ పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా ప్రజాగళమై తిరుగుబాటు బావుటాన్ని ఎత్తారు. నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చిందే తడవుగా స్వతంత్రం వచ్చినంత ఫీలింగ్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. అందరు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నటువంటి వాతావరణం వచ్చింది. అందువలన ఆ రోజు మనం బ్రిటిష్ వారి పాలనకి వ్యతిరేకంగా ఏ విధంగానైతే సమాజంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, పార్టీలు అన్నీ కలిసి మనం పోరాటం చేసి వాళ్ళ పేడ వదిలించుకున్నామో అదేవిధంగా ఈరోజు బ్రిటిష్ వాళ్ళను మించినటువంటి అరాచకం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళను మించినటువంటి సహజ సంపదల దోపిడీ జరుగుతుంది. కనుక ఈ వైసీపీ పాలనని అంతమొందించటానికి చేసేటటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం. దానిలో భాగంగా వారు ఇన్ని వ్యాపకాలు ఉన్నా నేను కూడా భాగస్వామిని కావాలి ఈ పోరాటంలో అని ఇప్పుడు పొట్లూరి శ్రీనివాస్ గారు, కోనేరు ప్రదీప్ గారు ముందుకొచ్చి ఈ పాటని తీసుకొచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు మురళీమోహన్ గారు మాట్లాడి ఇనాగ్రేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎన్నికల కోలాహలం ఎలా ఉందో మీకు అందరికీ కూడా తెలుసు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఎలా వెనకబడిపోయిందో, రాజధాని అనే లేని పరిస్థితుల్లో దిక్కులేని రాష్ట్రంలాగా ఎలా అయిపోయిందో మీకు అందరికీ తెలుసు. ఒక పరిశ్రమ రాలేదు, పరిశ్రమలో ఉన్న పరిశ్రమలు కూడా తరలి బయటకు వెళ్ళేటట్టుగా జరిగిపోయింది. ఎన్నో దోపిడీలు, వీళ్ళు వాళ్ళు అనకుండా అందరూ రాజు దగ్గర నుంచి భట్టుడు దాకా అందరూ కూడా ఎలా దొంగతనాలు చేస్తారో వాళ్ళ దొంగతనాలు కూడా జరిగిపోయినాయి. మనం ఓట్లు వేసి మన నాయకుల్ని ఎన్నుకునేది ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి, పరిశ్రమలన్నీ కూడా ఎలా తీసుకురావాలి, మరి వాళ్ళందరికీ కూడా మన పిల్లలకందరికీ కూడా బాగా చదువుకోవడానికి కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఎలా తీసుకురావాలి, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే మనకి ఉద్యోగాలు ఎలా సంపాదించాలనే దాని గురించి ఆలోచించి చేయవలసిన ప్రభుత్వం
గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనలో ఒక చైతన్యం వచ్చి మళ్ళీ అభివృద్ధి గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్తానండి. ఇదివరకటి రోజుల్లో ఒక రాజుగారు ఉండేవారట. ఆ రాజుగారు పేద ప్రజలకందరికీ కూడా మంచి చేయాలి అని చెప్పి మంత్రి గారిని పిలిచి మన ప్రజలకి అందరికీ కూడా చేపలు ఉచితంగా ఇవ్వండి ఊరందరికీ కూడా అని చెప్పారట. ఆయన అందరికీ కూడా ఇచ్చారు. అబ్బా రాజుగారు ఎంత గొప్పవారు, అందరికీ కూడా ఫ్రీగా చేపలు ఇస్తున్నారని సంతోషపడ్డారట. ఒక నెల రోజులు అయిన తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చి చేపలు ఇవ్వలేకపోయారు రాజుగారు. ఆ రోజున అందరూ కూడా తిట్టారంట, ఏమైపోయింది ఈ రాజుకి, మరి రోజు చేపలు పంపకపోతే మేము ఎలా బతకాలి, ఎలా చేయాలి అని. అప్పుడు రాజుగారు అన్నారట మంత్రి గారితో, ఏమయ్యా ఇన్నేళ్ళు మనం ఇచ్చావు, ఏమిటిది ఒకరోజు 4 రోజులు ఇవ్వకపోతే ఇలా అంటున్నారని అడిగితే, సార్ ఎవరైనా సరే వాళ్ళకి చేపలు ఎలా పట్టుకోవాలో వలలిచ్చి నేర్పాలి తప్ప ఉచితంగా ఇస్తే ఎప్పుడు కూడా వీళ్ళందరూ సోమరిపోతులు అయిపోతారండి. ఏదైనా మనం వలలిచ్చి వాళ్ళకి కనుక అలవాటు చేసేటట్లయితే వాళ్ళు ఇంకా చేపలు ఎక్కువ బట్టి వాళ్ళు తినగా కొన్ని అమ్ముకోవడానికి వాళ్ళకి కొంత ఆదాయం రావడానికి ఉంటుంది అని చెప్పి ఆ మంత్రి గారు చెప్పారంట. అలాగే వాళ్ళు ఉచితం అని చెప్పి అందరికీ ఉచితాలు ఇచ్చి సోమరిపోతులు చేసేదానికంటే కూడా వాళ్ళందరూ కూడా ఎలా కష్టపడి చదువుకోవాలి, ఎలా కష్టపడి పైకి రావాలి అని చెప్పి అనుకొని మన డబ్బులు మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్ప దేహి అంటూ చేతులు చాపి ఒక బిచ్చగాళ్ళలాగా ఉంటాం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం. ఇవాళ ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తును తీర్చవలసిన బాధ్యత మనది. అలాంటి మన పిల్లల్ని ముందుకు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. ఇవాళ రోజున ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము సైతం దీనికి ఈ మహా సంగ్రామంలో పాల్గొంటామని రావటమే కాకుండా భారతీయులే కాకుండా ప్రవాస భారతీయులు కూడా ఎంతోమంది వచ్చి ఇవాళ రోజున మేము ఆర్థికంగా కావాలని చేస్తాం, మా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము చెప్తామని చెప్పి ఎంతోమంది ఎన్ఆర్ఐలందరూ కూడా ముందుకు వచ్చారు. దాని మూలంగా ఈ రోజున పొట్లూరి శ్రీనివాసరావు గారు నాకు మంచి స్నేహితుడైన, తెలుగుదేశం పార్టీకి మంచి అభిమాని, మరి ఆయన కూడా ఒక పాట అద్భుతమైన పాఠం చేసి ఈ రోజున ఆ పాటని మీ అందరి ముందుకు తీసుకురాబోతున్నాం. తప్పకుండా మీరందరూ కూడా వినాలి. ఇది హోరెత్తించే అద్భుతమైన సాంగ్ ఇది. నా పేరు సుబ్బు కోట అండి. నేను అమెరికా 68లో వెళ్ళాను. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. గత 5 ఏళ్లుగా నేను విజయవాడ వెళ్ళటం తగ్గించాను. వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ బాధలు ఇది వినే బదులు ఐ కీప్ లిసనింగ్ టు ఇట్ అండ్ రీడింగ్ ఇట్. బట్ టుడే ఐ రిప్రజెంట్ అబౌట్ 10,000 families from North America. All the youth in USA support Janasena, and it's a dream that BJP and Telugudesam be together winning their team, dream team anta nenu. This is along with the song, I think that this will give us a path to go. Hopefully we will all enjoy this song. Thank you, sir. రచయిత డైరెక్టర్ కోనేరు ప్రదీప్ కుమార్ గారితో ఇవ్వేటటువంటి హోరెత్తిన ప్రజాగణం అనే ఈ పాటని ఈ రోజున మీ అందరికీ పత్రికా ప్రతినిధుల మీడియా వారి సమక్షంలో దీన్ని విడుదల చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా హోరెత్తించి ప్రజాగళాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాన్ని ఇప్పుడు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. గడిచిన 5 సంవత్సరాలుగా రావణ కాష్టంలాగా రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ మంచి రోజులు పలకరించాలని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని అందరూ కంకణం కట్టుకుని దేశం మొత్తం యావత్ దేశం ఏకమై ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి మద్దతు పలికి మళ్ళీ మంచి రోజులు తీసుకురావాలనే మంచి ప్రయత్నంలో భాగంగానే ఈ సాంగ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బొల్లేని సేనయ్య గారు మాట్లాడు. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక రావణ రాజ్యం అనేది పరిపాలన జరుగుతూ ఉంది. అప్పుడు రాముడు
రాముడు మిగతా అందరూ కలిసి వానరులు అందరూ కలిసి ఎలా అయితే రావణుణ్ణి సంహరించడానికి ఉపయోగపడ్డారో ఈరోజు కూడా ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, దెన్ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఒకరిని సంహరించాల్సిన అవసరం ఏర్పడ్డదంటే ఎలాంటి వారు పరిపాలిస్తుండారో మనం అందరం అర్థం చేసుకోవాలి. అందరికంటే కూడా ఈ మీడియా మిత్రులందరూ మీ చేతుల్లో 90% మీ చేతుల్లోనే ఉంది. దీన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎలాంటి పరిపాలన జరుగుతుంది, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఈ ఇబ్బందుల నుంచి మనం ఎలా బయటికి ఆ రాష్ట్రాన్ని తీసుకురావాలి అనేది మీ చేతుల మీదుగా ఉందని నేను చాలా నమ్ముతున్నాను. మీ అందరూ కూడా కోరుతున్నాను. మీ వల్ల దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనేదాన్ని మీద చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. రకమైన ప్రచార యుద్ధానికి ఆయుధాలను సప్లై చేసిన పొట్లూరి గారిని అట్లానే ప్రదీప్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు మా అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు మాట్లాడతారు. ప్రజాగళం సభ హోరెత్తించింది. ఇవాళ ఈ ప్రజాగళం గీతంతో కూడా ఖచ్చితంగా హోరెత్తిస్తాం. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 5 సంవత్సరాలుగా, దయచేసి మీడియా ప్రతినిధులకి ఇది మా విజ్ఞప్తి, 5 సంవత్సరాలుగా కంట నీరు పెడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం, కంట నీరు పెడుతున్నటువంటి ఆంధ్రులకి అండగా నిలవాల్సినటువంటి సమయం, అక్కడ యువత యొక్క భవిష్యత్తును కాపాడాల్సినటువంటి సమయం. ఈ క్షణంలో ప్రతి ఒక్కళ్ళం కూడా బాధ్యతగా, ఇవాళ పెద్దలు ఎలా అయితే బాధ్యత తీసుకొని పాట రూపకంగా వచ్చారో అలా ఎవరి బాధ్యతని వాళ్ళని తీసుకొని రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఒక విషయం అయితే చెప్తానండి, పాట ఒక ఆయుధం. పాట ఎప్పుడైనా సరే చాలా బలంగా కూర్చుండిపోతుంది బుర్రల్లో. సో ఇవాళ ఆ ఆయుధాన్ని ముందర పెట్టుకొని వస్తున్నాం. మా పెద్దలు చెప్పినట్టుగా ప్రచార ఆయుధాలు చాలా సన్నద్ధంగా పెట్టుకున్నాం. ఎందుకంటే మా ప్రచార ఆయుధంలో మొట్టమొదటి ఆయుధం ప్రజలు. ఎందుకంటే ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ ఇబ్బందులకి మా గళంగా మేము వినిపిస్తూ ఉన్నాం. ఒకటే ప్రజాగళం ఏ రకంగా అయితే మొన్న హోరెత్తిచ్చామో ఈ ప్రజాగళ గీతంతో కూడా హోరెత్తిద్దాం. ప్రజల్ని ఖచ్చితంగా ఇంకా జాగరూకుల్ని చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. ఇప్పుడు మురళీమోహన్ గారు దాన్ని ఆవిష్కరిస్తారు. 3 పార్టీలు కలిసి ఈ పోరాటంలో ముందుకు వస్తున్నాయి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన త్రివేణి సంగమంలాగా ఉన్న ఈ 3 పార్టీలతో అద్భుతమైన అఖండమైన విజయాన్ని సాధించాలనే ప్రయత్నంలో మీ అందరి సహకారం కోరుతున్నాం. మన భవిష్యత్తు బాగుండాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా తప్పనిసరిగా తెలుగుదేశాన్ని గెలిపించి 3 పార్టీలతో వచ్చినటువంటి ఈ త్రివేణి సంగమానాన్ని అద్భుతంగా విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.